హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలైన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పల్లెటూరు అయితే చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంది అనమాట. కల్కి సినిమాలో ఒక సన్నివేశంలో కల్పించిన దేవాలయమే దీనికైతే కారణం. నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడులో ఆ దేవాలయం అయితే ఉందంటూ చాలా వీడియోలు అలాగే ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అయినాయి అనమాట. అలా పెరుమాళ్లపాడు ఫేమస్ కావడంతో పాటు చాలామంది యూట్యూబర్లు ప్రజలు ఈ ఆలయాన్ని చూసేందుకు క్యూ అయితే కడుతున్నారన్నమాట. పెరుమాళ్లపాడులో గుడి ఉందన్న నిజమే, కానీ కొన్నాళ్ళ కిందట ఇది ఇసుకలో అయితే కూరుకుపోయిందనమాట. అసలు ఆ గుడి కథ ఏంటి, కల్కి సినిమాలో నిజంగా చూపించింది ఈ గుడినేనా అని ఒకసారి అయితే మనం చూద్దాం. పెరుమాళ్లపాడు వద్ద పెన్నా నది తీరంలో ఒక పురాతన దేవాలయం కొన్నేళ్ల కిందట బయటపడిందనమాట. ఇసుక ఎడారిలో ఉన్న ప్రాంతం మధ్యలో ఒక గుడి అయితే బయటపడింది అనమాట. గుడి అంటే పైన ఆలయం పై గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం కనిపిస్తుంది అనమాట. అది శివాలయం అని, అక్కడ ఉన్నది నాగలింగేశ్వరుడు అని స్థానికులు అయితే చెప్తున్నారనమాట. అయితే ఈ గుడిని ఎవరు కట్టించారు, ఎన్ని వందల సంవత్సరాల క్రితం కట్టారనేది తెలియదు. గుడి నిర్మాణం అలాగే ఏ కాలంలో దాన్ని నిర్మించారనే విషయాలు అయితే స్పష్టమైన చారిత్రక ఆధారాలు అయితే ఏమీ లేవన్నమాట. ఆలయ నిర్మాణ శైలిని బట్టి అది చోళ కాలం నాటిదని చెప్తున్నారు. చోళులు 12-13వ శతాబ్దాల్లో నెల్లూరు ప్రాంతం వైపు వచ్చారట. గుడి ఎలా భూమిలో కూరుకుపోయిందనేందుకు ఆధారాలు అయితే పర్టికులర్గా ఏమి లేవు. గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు నెల్లూరు ప్రాంతంలో ఎన్నో గ్రామాలు అయితే తుడుచుకు పెట్టుకుపోయినాయి అనమాట. ఈ ఆలయం కూడా ఆ సమయంలో భూస్థాపన ఉండొచ్చని 1884, 1872లో బలమైన వరదలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఊర్లు అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి మునిగిపోయాయంట. అప్పుడు ఈ ఆలయం కూడా మునిగిపోయి ఉండొచ్చని ఒక వాదన అయితే ఉంది. అప్పటి వరదల్లో పెరుమాళ్లపాడు కూడా మునిగిపోవడంతో ఆ గ్రామాన్ని అదే పేరుతో గ్రామస్తులు మరో చోట అయితే ఏర్పాటు చేసుకున్నారంట. ఇటీవల విడుదలైన కల్కి సినిమాలో ఓ పాప తనను వెంటాడే ఆ విలన్ల రోబోట్ నుంచి తప్పించుకుంటూ ఇసుకలో జారుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక గుడి గోపురం కిందకు దూరి దోపలు దాక్కుంటుంది అనమాట. ఆ సీన్లో కనిపించిన ఆలయం పెరుమాళ్లపాడు దగ్గరలోని ఆలయమేనని సోషల్ మీడియాలో అయితే చర్చ అయితే నడుస్తుంది. పెరుమాళ్లపాడు దగ్గరలోని దేవాలయం వద్ద షూటింగ్ జరిగిన మాట అయితే వాస్తవమే. 2022లో ఇక్కడ కల్కి సినిమాను 2 రోజుల పాటు అయితే షూట్ చేశారనమాట. సినిమాలో కనిపించడం వల్ల ఎక్కడెక్కడి నుంచో చూడడానికి జనాలు అయితే ఇక్కడికి వస్తున్నారు. బాగా ఈ ఊరు కూడా ఫేమస్ అయిందనమాట పెరుమాళ్లపాడు. ఆ సినిమాలో ఈ సీన్ మీరు చూసినట్టయితే కనుక కింద కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.